ఒకప్పుడు పచ్చని పొలాల మధ్యలో సంతోషంగా ఉండే జంతువులు నివసించే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రోజూ ఆడుకోవడానికి పొలాలకు వెళ్లే ఒక కుందేలు, నక్క ఉండేవి. కుందేలు పేరు బన్నీ, నక్క పేరు చింటూ. ఒకరోజు బన్నీకి ఆకలేసింది. అది చింటూతో, చింటూ, చింటూ, నాకు చాలా ఆకలిగా ఉంది. మనం మామిడి పండ్లు వెతకడానికి వెళ్దామా? అని అడిగింది. చింటూ నవ్వి, తప్పకుండా బన్నీ. నాకు కూడా మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం అని చెప్పింది. వాళ్ళు ఇద్దరూ మామిడి చెట్ల కోసం అడవిలోకి వెళ్లారు. కొంత దూరం నడిచిన తర్వాత వాళ్లకి ఒక పెద్ద మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టు నిండా పండిన పసుపు రంగు మామిడి పండ్లు ఉన్నాయి. బన్నీ ఆ చెట్టు దగ్గరికి పరిగెత్తి మామిడి పండ్లను చూసి చాలా సంతోషపడింది. కాని ఆ పండ్లు చాలా ఎత్తులో ఉన్నాయి, బన్నీకి అందలేదు. చింటూ కూడా పండ్లను అందుకోలేకపోయింది. బన్నీ నిరాశగా, అయ్యో, పండ్లు చాలా ఎత్తులో ఉన్నాయి, మనం ఎలా అందుకోవాలి అని అడిగింది. చింటూ ఆలోచించి, ఒక ఉపాయముంది అని చెప్పింది. అది బన్నీని తన భుజాలపైకి ఎక్కించుకుంది. బన్నీ చింటూ భుజాలపైకి ఎక్కి ఒక పెద్ద మామిడి పండును అందుకుంది. తర్వాత ఇంకొక పండును కూడా అందుకుంది. ఇద్దరూ కలిసి ఆ మామిడి పండ్లను ఆస్వాదించారు. చింటూ, నువ్వు నా స్నేహితుడివి కాబట్టి మనం ఈ పండ్లను అందుకోగలిగాం అని బన్నీ సంతోషంగా చెప్పింది. చింటూ నవ్వి, అవును బన్నీ, స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా అని అంది. అప్పటి నుండి బన్నీ, చింటూ ఎప్పుడూ కలిసి ఆడుకున్నారు, ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. వాళ్ళ స్నేహం మరింత బలపడింది.